హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ ఆఫీస్ సంబంధించి మనకి పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వీడియో నేను చేస్తున్నాను, కంప్లీట్గా చూడండి. ఇయర్లీ మనకి ఎస్ఎస్సి సీజీఎల్ నుండి డిఫరెంట్ పోస్టులు అయితే మనకి రిలీజ్ అవుతాయి. సో దాంట్లో ఎక్కువగా లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి పోస్టల్ అసిస్టెంట్కి 10,000 పోస్టులు అనేది అలొకేట్ చేశారు. లాస్ట్ ఇయర్ 17,000తో మనకి క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. దానిలో 10,000 పోస్టులు అనేవి మనకి పోస్టల్ అసిస్టెంట్కి అలొకేట్ చేశారు. అంటే ఎక్కువ పోస్టులు అనేవి పోస్టల్ అసిస్టెంట్కి మాత్రమే ఉండేవి అనమాట. సో దానికి సంబంధించి నేను ఈ ఇయర్కి సంబంధించిన క్యాలెండర్కి సంబంధించి నేను వీడియో చేశాను. 18,000 జాబ్స్ అని. సో దానికి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. ఈ ఇయర్ క్యాలెండర్ అనమాట. లాస్ట్ అయితే 17,000కి పోస్టల్ అసిస్టెంట్కి 10,000 జాబ్స్ అయితే ఇచ్చారు. మిగిలిన 7,000 మిగిలిన కేటగిరీస్కి భర్తీ చేయడానికి అలోకేట్ చేశారన్నమాట. ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎక్కువ జాబ్స్ అనేవి పోస్టల్ అసిస్టెంట్లో ఉంటాయి. సో దీని గ్రూప్ సి ఎగ్జామినేషన్ కింద కండక్ట్ చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సైజేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ప్లస్ అనమాట. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్కి +10 ఇయర్స్ ప్లస్ అనమాట. దీనికి రిజర్వేషన్ వైజ్గా జాబ్స్ కూడా అలొకేట్ చేస్తారు. సో ఈ యొక్క జాబ్ యొక్క ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోమాకండి. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు, పర్మనెంట్ జాబ్, నాట్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాదు, ఇది పర్మనెంట్ జాబు. సో మీకు తెలిసిన వారికి కూడా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికి వచ్చేసరికి మనకి శాలరీ వచ్చేసరికి బేసిక్ 25,500 టు 81,100 వరకు ఉంటుందన్నమాట. బేసిక్ శాలరీ ప్లస్ అలవెన్స్తో 50,000 వరకు ఉంటుంది పర్ మంత్ మనకి. అండ్ ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి మన ప్రతి ఒక్క ఊర్లో పోస్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది కదండి. పోస్ట్ ఆఫీస్ అంటే ఓన్లీ పోస్టులు అది అయ్యే కాదు. దీంట్లో డిఫరెంట్ స్కీమ్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనీ అనేది పే చేయడానికి డిఫరెంట్ స్కీమ్స్ దాచుకోవడానికి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది ఈ పోస్ట్ ఆఫీస్ అనేది. జాబ్ లొకేషన్ మన ఊర్లో కానీ పక్క ఊర్లో కానీ ఉండొచ్చు. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి. దీనికి ట్రాన్స్ఫర్స్ కూడా 7 ఇయర్స్ మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్ అయితే అవ్వచ్చు. హెచ్ఆర్డిఐ అనేది పర్ ఇయర్ 2 టైమ్స్ పెరుగుతాయి అన్నమాట. ఇంక్రిమెంట్స్ అనేవి 1 ఇయర్కి ఒకసారి ఉంటుంది. ప్రమోషన్స్ అనేవి ఇయర్లీ 5 ఇయర్స్ ఒకసారి ఉంటుంది. ఇంకా చాలా అలవెన్స్తో ఉంటుందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ జాబు. సో ఈ ఆపర్చునిటీని ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి టైర్ 1, టైర్ 2లో కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ ప్యాటర్న్. టైర్ 1 వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ అప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కంపారిజన్ మీద ఉంటాయి క్వశ్చన్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 25 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ చొప్పున 50 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కింద 50 మార్క్స్కి. క్వాంటిటివ్ అప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కంపారిజన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టైం వచ్చేసరికి 1 అవర్ అనమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి 1 అవర్ 20 మినిట్స్ అనమాట. దీనికి ఇంగ్లీష్ హిందీ వర్షన్లో ఉంటుందండి. నెగిటివ్ మార్క్స్ వచ్చేసరికి హాఫ్ మార్క్ అనేది కట్ అవుతుంది ఈచ్ నెగిటివ్ మార్క్స్కి. 0.50 హాఫ్ మార్క్ అనేది కట్ అవుతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. టైర్ 2లో 3 సెక్షన్ కింద మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. దీనికి వచ్చేసరికి సెక్షన్ 1లో మ్యాథమెటికల్ అబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది. మ్యాథమెటికల్ అబిలిటీస్లో మనకి 30 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ కింద ఉంటుంది. అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో 30 క్వశ్చన్స్ 60 into 3 180కి ఉంటుంది. టైం వచ్చేసరికి 2 hours and 15 minutes ఉంటుంది. మోడల్ 1కి వచ్చేసరికి 1 అవరు, మోడల్ 2కి వచ్చేసరికి 1 అవర్ 1 hour 20 minutes అనమాట. ఇది రెండు ఒకే రోజు పెడతారు ఎగ్జాము. అండ్ సెషన్ 2లో మోడల్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్, జనరల్ అవేర్నెస్ వీటి మీద ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్ 45 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. టోటల్ 70 క్వశ్చన్స్. మార్క్స్ వచ్చేసరికి 210 అనమాట. దీనికి వచ్చేసరికి సెషన్ 3లో మోడల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ మాడ్యూల్ అనమాట. దీనికి 20 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ కింద 60 మార్క్స్, 15 minutes అనమాట టైము.
సెషన్ 3 డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ అండ్ డస్క్ ఎంట్రీ టాస్క్ అనమాట. 20 మినిట్స్‌కి ఉంటుంది ఇది. స్టాటిస్టిక్ అనేది డిపార్ట్మెంటల్ ఎక్సెల్. ఇది ఫ్రెషర్స్‌కి సంబంధం లేదు. డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళ ఎగ్జాము. సో, సిలబస్ వచ్చేసరికి టైర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద మనకి సిలబస్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది. ఎనాలజీస్ అండ్ సిమిలర్స్ అండ్ డిఫరెన్స్. సో, ఇవి చాలా ఉన్నాయి. మీరు చూసుకోవాల్సిన వాళ్ళు మీ స్క్రీన్‌షాట్ తీసుకొని చూసుకోవడం గానీ, నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంచుతాను. దాని ద్వారానే మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ జనరల్ అవేర్‌నెస్ మీద, క్వాంటిటివ్ అప్టిట్యూడ్ మీద ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ కంప్రెషన్ మీద సిలబస్ అండ్ ఇండికేటివ్ సిలబస్ టైర్ 2లో నెంబర్ సిస్టమ్ మీద, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్, ఆల్జీబ్రా మీద, జియోమెట్రీ మీద, మెజర్స్ మీద, ట్రిగ్నోమెట్రీ మీద, స్టాటిస్టిక్ అండ్ ప్రాబబిలిటీ మీద ఉంటుంది. మాడ్యూల్ 2లో ఇలా ఉంటాయన్నమాట. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది చూడండి. సో, నెక్స్ట్ ఏంటి అని చెప్పి మన ఎనకాల పడతారు కదండీ! వాళ్ళకి సమాధానంగా మన జాబ్ అనేది ఉండాలి. ఈ ఎగ్జామ్ అనేది మనకి ఏప్రిల్ 22 నుంచి స్టార్ట్ అవుతుందండి అప్లికేషన్ డేట్. ఏప్రిల్ 22 నుంచి మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. 2025లో. లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేయడానికి మే 21 వరకు ఉంటుంది. సో, అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ డేట్ అప్పుడనమాట. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి డేట్స్ అండ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన వీడియో చేశాను. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఎగ్జామ్ అనేది జూన్, జూలైలో ఉంటుంది 2025లో. సో, మనకి చాలా టైం ఉంది. సో, ప్రిపేర్ అయ్యేవాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ టాపిక్స్ అనేవి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నవే, వింటున్నవే. కాకపోతే స్పీడ్‌గా చేయడం అనేది రావాలి. సో, స్పీడ్‌గా చేయడానికి మీరు ఒక టైమ్ టేబుల్ లాగా వేసుకొని, టైం పెట్టుకొని ఈ టైంలో ఇది ఇలా స్పీడ్‌నెస్ అనేది షార్ట్‌కట్లు అనేవి మీరు నేర్చుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. నా వీడియోలు చూస్తున్న వాళ్ళు, నా వాయిస్ వింటున్న ప్రతి ఒక్కళ్ళని గురించి నేను ఒక్కటే నా మనస్సాక్షి పరంగా కోరుకునేది ప్రతి ఒక్కళ్ళు జాబ్‌లో వాళ్ళకి సంబంధించిన గోల్‌లో వాళ్ళనుకున్న స్థానాలు వెళ్ళాలని నేను నా మనస్సాక్షి పూర్వకంగా నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని విసిగించే వాళ్ళకి మనకు ఆ జాబ్ అనేది ఆన్సర్ ఇవ్వాలి. సో, ఇది ఎగ్జామ్ అనేది ఇంక చాలా టైం ఉంది. సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ అనేది కొట్టి చూపించండి. థ్యాంక్ యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్.